మీ జీవితంలో ఈ 5 పనులు చేస్తే చాలు, జీవితాంతం సంతోషం మీ సొంతం. ఒక రోజులో రాత్రి పగలు, ఒక నెలలో శుక్లపక్షం కృష్ణపక్షం వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అదేవిధంగా ప్రతి వ్యక్తి జీవితంలో సంతోషం దుఃఖం రెండూ ఉంటాయి. నాకు జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండకూడదని ఎవరైనా కోరుకున్నప్పటికీ అది జరగడం సాధ్యం కాదు. అయితే ఆచార్య చాణక్యుడు ఈ సమస్య నుండి బయటపడడానికి ప్రపంచానికి ఒక పరిష్కారాన్ని కూడా చెప్పారు. చాణక్యుడు సకల శాస్త్రాలను గ్రహించిన మహాజ్ఞాని. వాటిలో ఉన్న సదాచారాలు, హితబోధలు, సూక్తులను తనదైన శైలిలో పామరులకు సైతం తెలియాలని సులువైన రీతిలో బోధించాడాయన. ఉపదేశాలను, రాజనీతిని పాటించి మహానుభావులైన వారు ఎందరో ఉన్నారు. ఆయన పంచరత్నాల్లాంటి 5 కార్యాలను గురించి చెప్పారు. ఇవి కనుక ప్రతివారు ఆచరించి తమ జీవితంలో అన్వయించుకుంటే మీ జీవితం సుఖ సంతోషాలతో ఉంటుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది, బుద్ధిహీనుడితో తెలివిగా మాట్లాడడం అవివేకం. తెలివి తక్కువ వ్యక్తులతో జ్ఞానం గురించి మాట్లాడడం మన సమయాన్ని కూడా వృధా చేస్తుంది. ఎటువంటి కారణం లేకుండా చర్చ పెరుగుతుంది. ఎందుకంటే అలాంటి వ్యక్తులు ఎవరి మాట వినరు. అందుకే అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండడం వలన మనం హానిని నివారించవచ్చు. ఇక రెండవది, జలదానం. పేదరికం పోవాలంటే దానమే సరైన మార్గమని ఆచార్య చాణక్యుడు చెబుతారు. తన శక్తి మేరకు ఎప్పటికప్పుడు దానం చేస్తూనే ఉండాలట. చాణక్యుని చెప్పిన ప్రకారం దానం చేయడం ద్వారా ఒక వ్యక్తి పునరుద్ధరించగలిగిన పుణ్యాన్ని పొందుతాడు. పాత పాపాలు కడిగివేయబడతాయి. ఇక మూడవది, మర్యాద ప్రవర్తన. ఒక వ్యక్తి తన చర్యల వల్ల మాత్రమే సుఖాన్ని దుఃఖాన్ని పొందుతారని చెప్పబడ్డారు. అందుకే భవిష్యత్తులో ఎలాంటి అనర్థాలకు కారణం కాకూడదంటే మనం ఎప్పుడూ అందరితో చాలా మర్యాదగా ప్రవర్తించాలి. ఇక నాలుగవది, జ్ఞానార్జన. మీరు అజ్ఞాన దుస్థితి నుంచి తప్పించుకోవాలనుకుంటే జ్ఞానవంతులుగా మారకుండా మిమ్మల్ని మీరు ఆపుకోకండి. జ్ఞానం ఉన్న వ్యక్తి తన ఇంట్లో, కుటుంబంలోనే కాకుండా బయట కూడా గౌరవాన్ని పొందుతాడు. అలాంటి వ్యక్తి చాలా వేగంగా అభివృద్ధి చెందుతాడు. ఇక ఐదవది, భగవంతునిపై భక్తి. భగవంతుని పట్ల భక్తికి మన జీవితంలో భిన్నమైన ప్రాముఖ్యత ఉంది. ఇది మనకు విజయాన్ని ఇస్తుంది, చెడు సమయాల్లో మనకు ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి మనకు భగవంతునిపై విశ్వాసం, భక్తి రెండూ ఉండాలి. మన భక్తితో పాత జన్మలోని అపచారాలను కూడా నివారించవచ్చు.